ఇంద్రజాలమిదం సర్వం యథా మరుమారీచికః అఖండితాకారం వర్తతే కేవలం శివం. శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబా సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుఢామణి అను శక్తిద్వయ నిరాశ కంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 91వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు కందార్థములు అంటే, ఆకాశము శూన్యం భని లోకులు మొరబెట్ట దానిలో పవనాదుల్ ప్రకటముగ బుట్టినవని చీకాకుగా చెప్పినారో చెవినారాదో. వంధ్యాసంతే క్షితిలో నలేదు కాకుంటే విను సోద్యమవుకుందేటికి కొమ్ము ఈ కాలముననేమేమే కంటి మనోమాట చివినారాధో. వంధ్యా సంతి క్షితిలో నలేదు అని అంటున్నాడు. అంటే ఇక్కడ వేదాంతములో ఏమని చెప్పినారు అని అంటే, ఆకాశం గగనం శూన్యం అని శృతి పద్ధతిగా ఆకాశం అనేటువంటిది లేనే లేదు అని చెప్పినారు, అది శూన్యము అని చెప్పినారు. అంటే శూన్యము అంటే అది మిథ్యనే కదా, లేనిదే కదా. మరి లేనిది అన్నప్పుడు మరి ఆకాశం నుండి వాయువు, అగ్ని, జలము, పృథివీ మొదలైనవి ఈ ప్రపంచమంతా కూడా మరి ఏర్పడినది అని అన్నప్పుడు మరి ఆకాశముతో ఈ జగత్తు అంతా మిథ్యాస్వరూపమైనటువంటిదే అని చెప్పినారు. మరి జగత్తు మిథ్య అన్నప్పుడు ఈ ఆకాశం అనేటువంటిది తల్లి కదా. మరి తల్లి అన్నప్పుడు ఈ తల్లి 4 పిల్లల్ని కన్నది, నలుగురు కొడుకుల్ని కన్నది. ఎవరు ఆ 4 కొడుకులు అంటే వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఈ 4 కొడుకుల ద్వారా ఈ యొక్క సృష్టి అంతా కూడా 84 లక్షల జీవ ఉపాధులన్నీ కూడా ఏర్పడినాయి అని అన్నప్పుడు మరి ఇదంతా కూడా ఇక్కడ ఆకాశం వలననే ఉద్భవించిందా అని అంటే, మరి ఈ ప్రపంచంలో సృష్టి పరిణామాన్ని వర్గీకరిస్తూ అన్నిటికీ ఆధారమైన ఆకాశమును ప్రథమముగా పేర్కొనుచు అది శూన్యమని వస్తువుగా నిర్దేశిస్తూ పరిణామ క్రమములో వాయువు, అగ్ని, జలము, పృథివీ, అన్నము, ఓషధులుగా పరిణామం చెందినట్లు చెప్పి ఉన్నారు. మరి ఇదంతా దేని వలన జరిగింది మరి అంటే ఆకాశం వలననే జరిగింది అని చెప్తున్నారు వాళ్ళు. ఆకాశం వలన జరిగింది కాబట్టి జగత్తు అనేటువంటిది ఏ పంచభూతములు అయితే ఉన్నావో ఆ పంచభూతములతో ఏర్పడినటువంటి ఈ ప్రపంచము కూడా, ఈ జగత్తు కూడా మిథ్యాస్వరూపము అని చెప్తున్నారు. అందుకొరక మనకు ఏమంటున్నాడు ఇక్కడ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారు అంటే, ఆకాశము శూన్యం బని లోకులు మొరపెట్టి దానిలో పవనాదులు ప్రాకటముగా పుట్టినవని చీకాకు చెప్పినారు. మరి ఇది వినరాదు అని అంటున్నాడు ఇక్కడ. అంటే చీకొడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ ప్రకృతి అనేటువంటిది, పంచభూతములు అనేటువంటివి జడస్వరూపము. మరి జడస్వరూపమైనటువంటిది ఇక్కడ మనకు మొదటి పై కందార్థములో ఈ యొక్క మనకు మూలము తల్లిదండ్రులు కాబట్టి బ్రహ్మాండానికి కూడా అక్కడ ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుడు అనేటువంటి యొక్క పురుష ప్రకృతుల యొక్క సంయోగం వలననే సృష్టి జరిగింది అని చెప్పినాడు కదా. మరి ఇక్కడ మరి ఆ విధంగానే ఇక్కడ మరి ఈ తల్లి అనేటువంటిది ఆకాశమైనప్పుడు ఈ ఆకాశము నుండే ఇవి కలిగినావా అంటే అది జడరూపమైనటువంటిది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ జడరూపములు. కాబట్టి జడరూపమైనటువంటిది
అది చైతన్యం లేకుండా ఎలా దాని యందు మరి ఆ వస్తువులు కలుగుతాయి అని అంటే ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువే చెప్పినాడు కదా, ఏమని? ఎరుకైన భూతముల నీ వెరుగుము ఆకాశము గాడ్పు ఇంగళము నీళ్ళిరవంద నేలయని నేనెరిగిన పద్ధతి నీకు ఎరిగించినాను. ముజ్జగములయ్యను వీట్లతోనూ పరిపూర్ణమందు కనపడుచు తమకు తామే కానరా విట్టి మార్గము నీకెరిగించినాను అని చెప్పినాడు కదా. అంటే అక్కడ ఏమని చెప్పినాడు అంటే ఎరుకైన భూతములు నీ వెరుగుము, ఎరుకనే ఈ ఆకాశము, ఎరుక అనేటువంటిది ఇక్కడ మనము తల్లి ఆకాశం అనుకుంటే తండ్రి ఆత్మస్వరూపము, అది ఎరుక స్వరూపము. కాబట్టి ఆ ఎరుక అనేటువంటిది ఉంటేనే అది ఆకాశము దాని లోపల కలిగింది. అంటే ఆత్మకు ఆవరణము ఆకాశము. కాబట్టి ఈ ఆకాశము ఈ యొక్క ఆత్మ రెండు యొక్క సంయోగం వలననే మరి వాయువు, అగ్ని, జలము, పృథివీ 84 లక్షల ఉపాధులు ఇక్కడ పరిణామం చెందినాయి. అంటే అది ఒక ఆకాశం వలన అంటే కాదు. అందుకొరకు వాళ్ళు ఏమన్నారంటే ఈ ఆకాశంతో కూడినటువంటి ప్రకృతి అనేటువంటి జగత్తంతా మిథ్యాస్వరూపము, ఆత్మ సత్యమైనటువంటిది అని చెప్పినారు. దానిని ఇక్కడ మనకు భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు వినరాదు ఈ మాట అంటున్నాడు. ఎందుకంటే అది ఎరకైన భూతములు నీ వెరుగుము ఆకాశము గాడ్పు ఇంగళము నీళ్ళిరవంద నేలయని నేను ఎరిగించిన పద్ధతి నీకు ఎరిగించినాను. ముజ్జగములయ్యను వీట్లతోనూ. ముజ్జగములు అని అంటే ఇక్కడ బ్రహ్మాండము, ఈశ్వరాండము, పిండాండం అనేటువంటి ముజ్జగంబులు దేనితోనైనా ఇవి ఇక్కడ అంటే ఆ ఎరకతోనే అవి అయినా, ఇవి ఎరకనే. కాబట్టి ఎరకనే పంచభూతములుగా పరిణామం చెందింది. కాబట్టి అదంతా కూడా మరి ఎప్పుడు ఆకాశం శూన్యం అంటున్నావో మరి ఎరక కూడా శూన్యమే కదా. ఆ ఎరకతో ఏర్పడినటువంటి ఈ జగత్తులు విశ్వం లోపల మరి ఎవరున్నారు మరి అంటే ఆ ఎరకనే ఉంది. ఎరకతో పరిణామించినటువంటి పంచభూతములతో పరిణామించినటువంటి ఈ యొక్క మరి ఈ యొక్క శరీరం లోపల ఎవరున్నారు మళ్ళా అంటే ఆ ఎరకనే ఉన్నది. ఎరకనే ఉండి అది మరి సర్వము నడిపిస్తుంది కదా. మరి అన్నప్పుడు ఇదేమో మిథ్య అవుతుంది, శూన్యమవుతుంది, అదేమో సత్యమవుతుందా? కాబట్టి కాదు. కాబట్టి ఇది వినరాదు ఈ మాట అని చెప్పి మనకు తెలియజేస్తున్నాడు. చీకాకుగా చెప్పినారు మరి వినరాదు. వంద్యాసంతి క్షితిలోనే లేదు కాకుంటే విను సోద్యము కుందీటి కొమ్ము ఏ కాలమున మేమే కంటిమను మాట. ఇది మరి ఇది వినరాదు అంటున్నాడు ఇక్కడ. అని అంటే ఇక్కడ వంద్యాసంతి అంటే గుడ్రాలకు ఆ బిడ్డ పుట్టిందా అంటే అది పుట్టలేదు. వాళ్ళు ఏమన్నారు ఇక్కడ ఆకాశము శూన్యము, అది ఆత్మ వలననే ఇదంతా సృష్టి ఏర్పడలేదు. కాబట్టి ఆత్మ సత్యమైనటువంటిది, జగత్ అనేటువంటిది దాని అందు తోచింది అని అన్నారు. దేని అందు తోచింది? ఆత్మ యందు తోచింది అని చెప్పి వేదాంత పద్ధతి ప్రకారంగా దాన్ని నిర్ణయం చేసినారు. కాబట్టి అద్వైతం కూడా అదే చెప్తుంది కదా. జగన్మిథ్య బ్రహ్మ సత్యము అంటే ఈ జగత్తంతా మిథ్యాస్వరూపమైనటువంటిది, పంచభూతములతో కూడుకున్నటువంటి జగత్తంతా అది మిథ్యాస్వరూపమైనటువంటిది, అదంతా ఆత్మయందు ఇది తోచింది అని అంటున్నాడు. కానీ ఇక్కడ శివరామ దీక్షీయ సిద్ధాంతం ప్రకారంగా మనకు భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు ఏమంటున్నాడు అంటే ఇది వినరాదు ఈ మాట. మరి వంద్యాసంతి క్షితిలోన లేదు. కాబట్టి గొడ్రాలు అనేటువంటిది దానికి సంతానం కలిగిందా, బిడ్డ పుట్టిందా అంటే పుట్టనే లేదు. అది పుట్టనే లేదు. కాబట్టి పరిపూర్ణ పరభయలే అందు ఇది పుట్టలేదు. కానీ ఇది లేక తోచి ఈ విశ్వమంతా ఏర్పాటు చేసుకొని తనకు తానే లేకపోతుంది. కానీ మరి ఆ విధముగా ఇక్కడ గొడ్రాలు బిడ్డ అనేటువంటిది పుట్టిందా అంటే పుట్టలేదు. కాబట్టి పరిపూర్ణ పరభయలే అందు ఎరక పుట్టిందా అంటే పుట్టలేదు. మరి ఆకాశం యందు వాయువు పుట్టింది కదా, మరి అగ్ని పుట్టింది కదా, జలం పుట్టింది కదా, పృథివీ పుట్టింది కదా, ఔషధులు పుట్టినాయి కదా, అన్నం పుట్టింది కదా, అన్నంతో అసలాది సకల జంతుజాలములంతా పుట్టినాయి కదా. మరి ఏది ఉంటే పుట్టినాయి ఇవన్నీ అంటే ఆ ఎరుకనే ఇదంతా అల్లుకున్నది. ఆ ఎరుకనే ఈ విశ్వమంతా ఏర్పాటు చేసుకొని ఆ విశ్వముల ఎరకే ఉన్నది. కాబట్టి మరి ఆ ఎరక అనేటువంటిదే ఇక్కడ అది శూన్యము, అది లేనే లేదు. ఆకాశం ఎప్పుడైతే శూన్యమో ఆకాశం వేరు, ఆత్మ వేరా అంటే కాదు. కాబట్టి ఆకాశం ఎప్పుడైతే ఆత్మకు శరీరమైందో ఆ శరీరంలో బట్టినే ఆత్మ ఉంది. కాబట్టి ఎప్పుడైతే శరీరం నశిస్తుందో ఆత్మ కూడా నశించేదే అనేటువంటి సిద్ధాంతాన్ని మనకు శివరామ దీక్షీయ సిద్ధాంతము తెలియజేస్తుంది. కాబట్టి వినుసోద్యమవు కుందేటి కొమ్ము ఏ కాలమున మే గంటిమను మాట.
చీ వినరాదు అంటున్నాడు. కాకుంటే విని ఇంకొక ఉపమానం చెప్తాను అంటున్నాడు. ఇక్కడ ఏమనంటే, ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయము విను. కుందేటి కొమ్ము మేము చూసి వచ్చినాము అని ఒకవేళ చెప్తే అది ఎంతవరకు సమంజసము? కుందేటికి కొమ్ము ఉందా? లేనే లేదు. ఆ కుందేటి కొమ్మును మేము చూచినాము అని, మేము చూసొచ్చినాము అని చెప్తున్నారు కదా ఇక్కడ. అది ఎంతవరకు సమంజసము? ఈ మాట వినరాదు, దీన్ని లెక్కలకు తీసుకొని రాదు. కాబట్టి నే చెప్పిన పద్ధతి వినుమని చెప్పి మనకు భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు చెప్తున్నాడు. ఎందుకు అనంటే, నేను చెప్పిన పద్ధతి అంటే ఎరుకైన భూతములు నీ వెలుగుము ఆకాశము గాడ్పు ఇంగలము నీళ్ళిర వంద నేలయని నేనెరిగిన పద్ధతి నీకు ఎరిగించినాను. ముజ్జగంబులు అయ్యను వీట్లతోని పరిపూర్ణమందు కనబడుచు తమకు తామే కానరావు. ఈ మార్గము నేను నీకు ఎరిగించినాను. ఈ పద్ధతిగా నేను గురుముఖత విన్నటువంటి గురువు ద్వారా విచారణ చేసినటువంటి ప్రబోధన నీకు ఎరిగిస్తున్నాను. కాబట్టి ఇతరులు చెప్పేటువంటిది అది వినరాదు. ఎందుకంటే ప్రకృతి సత్యము, ప్రకృతి అసత్యము, పురుషుడు సత్యమా? ప్రకృతి పురుషులు రెండు ఏకస్వరూపమే. కాబట్టి అది అంతా లేనిదే, శూన్యమే అని ఇక్కడ మనకు భాగవత కృష్ణదేశకేంద్రుల వారు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి అది ఒక నిర్ణయము ఏది అంటే, వంద్య సంతతి వలె కుందేటి కొమ్ము వలె ఉన్నది, కేవలం ఉన్నదన్నమాట తప్ప వస్తువు ఎట్లు లేదో ఆ విధంగానే ఇక్కడ మనకు ఆ యొక్క పరిపూర్ణ పరభావ్యం యందు అది ఉన్నట్లు తోస్తుంది, కానీ నిజానికి అది లేదు. కుందేటి కొమ్ము ఉన్నట్లు తోచింది, మరి అంతేగాని అది ఉన్నదా అంటే నిజానికి లేదు. ఆ విధంగానే ఇక్కడ పరిపూర్ణ పరభయలు యందు ఈ ఎరుకతో పరిణామం చెందినటువంటి ప్రపంచమంతా కూడా ఇది మిథ్యాస్వరూపమని గురుముఖత విచారించి తెలుసుకో. అది లేకుంటే ఉన్నదంతా కూడా స్వతసిద్ధమైనటువంటిది పరిపూర్ణ పరభయలే అని మనకి ఇక్కడ ఈ కందార్థము ద్వారా భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు తెలియజేస్తున్నారని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.